శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 10వ అధ్యాయము బోధ దృఢీకరణం నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 189. ఉన్నది పరిపూర్ణము లేందెన్నటికీ ఎరుకయనుసు ఇది దృఢమౌదాకెన్నుము నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్యా తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధములని పెరిగింపకిది శిష్య తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక బెరువకు మీ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాజకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 10వ అధ్యాయము బోధ దృఢీకరణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 189. క్రిందటి కందార్థములో లేనిది లేదని పోనీ నిశ్చయమైతే అన్నారు. అంటే లేనిది అనగా ఎరుక అని అర్థము. ఎరుక లేదని ప్రయత్నము చే నిశ్చయమైతే అంటే ఎరుక లేకుండాటకు గట్టి ప్రయత్నము చేసి ఎరుకను లేకుండా చేసుకున్నట్లయితేనే ఎరుక లేకపోవును. అట్టి ఆ ప్రయత్నమే గురు కరుణను గురు ధ్యానముచే పొందుట. అట్లు ఆ గురు కరుణచే మాత్రమే లేని ఎరుక అనగా అవిద్య నశించిపోవును. ఇక అవిద్య నశించిపోయినట్లయితే అందులో ప్రతిబింబం కూడా లేకపోవును కదా. ఇదే ఎరుకరహిత విధానము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 10వ అధ్యాయము బోధ దృఢీకరణములో 2వ కందార్థము అంటే క్రమ సంఖ్య 189 గురుమంత్ర జపము. ఉన్నది పరిపూర్ణము ఉన్నది పరిపూర్ణము లేందెన్నటికీ ఎరుకయనుచు నిధి దృఢమౌ దాకెన్నుము నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధముల నీ వెరిగింపకిది శిష్య తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ. శిష్య తిలక అంటే శ్రేష్టమైన నడవడిక గలవాడా
గురుదేవులు ఆ శిష్యుడిని ఆ విధంగా సంబోధిస్తున్నారు. శిష్య తిలక అంటే శ్రేష్టమైన నడవడిక గలవాడా, ఉన్నది పరిపూర్ణము. అంటే స్వతహా సిద్ధమై ఉన్నది పరిపూర్ణము. పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వకాలముల యందు సర్వత్రా శాశ్వతమై ఉన్నదనియు గుర్తించుము. ఇక ఆపైని లేందెన్నటికీ ఎరుక ఎనుచు. ఇక పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వకాలముల యందు సర్వత్రా శాశ్వతమై ఉన్నదని గుర్తించిన తర్వాత లేందన్నటికీ ఎరుక ఎనుచు, దాని యందు గుర్తే మాత్రము లేనిదని, లేని ఎరుక ఎన్నడూ లేదనియు ఇది దృఢమవుదాకా, ఇది దృఢమవుదాకా అంటే ఇట్టి ఆరూఢత బాగా నీకు అనుభవంలోకి వచ్చేదాకా. అంటే నీకు దృఢం అయ్యే వరకు. తిన్నని ఈ బోధ, తిన్నని ఈ బోధ అంటే శ్రేష్టమైన ఈ పరిపూర్ణ భావమును నేను బోధించిన, నేను దృఢపరిచిన క్రమములో ఎన్నుము, ఎన్నుము అనగా చక్కగా గ్రహించుము, మరువకుమి, మరువకుమి. వస్తునిచ్చే జ్ఞానము ద్వారా ఈ హంసములు మరిచి ఉండకు. అంటే నేను బోధించిన ఈ యుక్తి, అనేక యుక్తులతో కదా నేను నీకు బోధిస్తున్నాను. నే బోధించిన ఈ యుక్తమైన అంటే సరి అయిన బోధ మరవకుండా ఎప్పుడూ మననము చేయుచుండుము. మరవకుండా మననము చేయుచుండుము. సుజనుల మ్రోల అనగా దీని యందు ఆరూఢత కలిగిన మహాత్ముల ఎదుట పలుక, నీ ఆరూఢత వివరించుటకు పట్ల వెరవకుమి, ఎలాంటి భయము చెందకు. సుజనుల మ్రోల, సుజనుల మ్రోల అనగానేంటి అంటే దీని యందు నేను నీకు ఏ క్రమమును బోధించానో యుక్తమైన అంటే సరి అయిన బోధ మరవకుండా నువ్వు మననము చేయుచుండుము. ఎవరైనా ఒకవేళ అడిగితే సుజనుల మ్రోల, దీని యందు ఆరూఢత కలిగిన మహాత్ముల ఎదుట పలుక, నీ ఆరూఢత వివరించుట పట్ల వెరవకుమి, ఎలాంటి భయము చెందకు నాయన. అంటే ఈ బోధను సుజనుల ఎదుట చెప్పుటకు భయపడకుము కుమారా. ఒకవేళ కుమతులు పరిపూర్ణ బోధ యందు ఆరూఢత లేనివారు వచ్చి నిన్ను సమీపించి నిన్ను నీలో తడిగితే, బోధ నీ ఆరూఢతను గురించి ప్రశ్నిస్తే వారికి అట్టి స్వభావము గల వారికి, ఎవరికి? కుమతులు అంటే చెడు స్వభావం కలిగినటువంటి వారికి నిన్ను సమీపించి నీ లోతడిగితే నీ ఆరూఢత గురించి వారు ఏమైనా ప్రశ్నిస్తే వారి కట్టే స్వభావం గల వారికి ఎన్ని విధములా ఎన్ని రకాలుగా వాళ్ళు నిన్ను ప్రశ్నించినా ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నీ వెరిగింపకు, నీ ఆరూఢతను ఏమాత్రము వ్యక్తపరచుకు. అంటే దుష్టులు వచ్చి
అంటే ఇతర సాంప్రదాయకులు ఈ బోధ యొక్క మర్మ ధర్మములు ఎన్ని విధములుగా అడిగినను వారికి చెప్పకు సుమా, ఈ మాట మరవకుము. మనకు గీతలో అసంశయం మహాబాహో మనోధుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నట్లుగా మనసు చంచలమును నిగ్రహించుటకు సఖ్యము కానిది. అది అభ్యాసం మాత్రము చేత అవుతుంది. సామాన్యముగా అచంచలమును నిగ్రహించుటకు సఖ్యము కానిదియు అగుటలో సందేహము లేదు. కానీ అభ్యాసము వలనను వైరాగ్యము వలనను స్వాధీనమగును అంటూ మనకు గీతలో భగవానులు సెలవిచ్చారు. అభ్యాస వైరాగ్యముల అంటే నిజాభిప్రాయము ముందుగా తెలియవలెను. అభ్యాసం అనగా అభ్యాస యోగము. అభ్యాస యోగమనగా మంత్ర లయ హఠ యోగములు, యమ నియమాది అష్టాంగ మార్గములకు పరాకాష్ఠయగు సమాధి స్థితి. అట్టి స్థితిని సాధించిన వానికి కూడా ఉచ్ఛ్యాన దశయందు మనోచంచలము కలుగుతూనే ఉండును. అట్టి స్థితి సాధించిన వానికి కూడా మనసు చంచలం అవుతుంది. వృద్ధాప్యములో మనోచలనము కలుగుతూనే ఉండును. సమాధిలో కూడా మనస్సు లేకపోవట లేదు. దాని చంచలత్వము అప్పటికి తాత్కాలికంగా మాత్రమే అచల స్థితిలోనున్నది, కదలక చలించక. కనుక ఇక్కడ అభ్యాసం అనగా అభ్యాస యోగము కాదు. అట్లే వస్తువుల యందే ద్వేష బుద్ధితో వస్తు పరిత్యాగము చేయుట వైరాగ్యమును కాదు. ఎందుకంటే అంతఃకరణమందు రాగద్వేషములు కలుగుటకు కారణము వ్యష్టి గుర్తు. కనుకనే ఆత్మవస్తు కామాయాం సర్వం ప్రియం భవతి అన్నట్లుగా ఆత్మయందలి ప్రేమ చేతనే అమానవునికి దేని యందైనను ప్రేమ కలుగుతున్నది. రాగము లేకపోవుటే వైరాగ్యము కనుక వైరాగ్యము కలగవలెనన్నా ఆత్మయందలి ప్రేమ పరిపూర్ణ బోధచే మాత్రమే రహితము కావలెను. కనుకనే కృష్ణదేశికేంద్రుడు వారు ఉన్నది పరిపూర్ణము లేందెన్నటికి ఎరుకయనుచూ దృఢమౌదా కెన్నము. చూడు ఎంత దృఢమౌదా కెన్నము. తిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకుమి అంటూ మనకిక్కడ సెలవిచ్చారంటే ఈ విధముగా అభ్యసించుటయే అభ్యాసము. అభ్యాసము అంటే అభ్యాస యోగము కాదు. మంత్రలయ హఠయోగ యమ నియమ ఇంకా సమాధి అష్టాంగ యోగ మార్గములచే అది పరాకాష్ఠ అయినటువంటి సమాధి స్థితి సాధించినటువంటి వానికి కూడా మళ్ళీ ఉచ్ఛ్యాన దశ అంటే ఆ మరణకాలమునందు వృద్ధాప్యములో మనసు చంచలంగానే ఉంటుంది, చలించుతూనే ఉంటుంది. అది తాత్కాలికంగా సమాధి స్థితిలో చలించకుండా అచల స్థితిలో ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అది చలనం కలిగినటువంటి యొక్క వస్తువే. కనుక అభ్యాసం అంటే అభ్యాస యోగం కాదు. లేని ఎరుకను అఖండ త్యాగ బుద్ధు చే వదులుటయే నిజముకు వైరాగ్యము.
కనుక జ్ఞాన పంచదశాంగములను అభ్యసించి సాధించు రాజయోగము వలన అట్టి బ్రహ్మ జ్ఞానము కలుగునే గాని వైరాగ్యము కలుగదు. ఆత్మయందలి ప్రేమ నాశనము కాకపోవడచే ఆ రాగబీజములు సూక్ష్మముగా నిలిచి ఉండి పునః పునః మొలకెత్తుచుండును. కనుకని గట్టి ప్రయత్నముచే సాధించమన్నారు అంటూ మనకు కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థ భావనను అందిస్తున్నారు. ఈ భావమును మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ నాన్న.